తెలుగు క్రిస్టియన్ ఐఏఎస్ రిటైర్డ్ శ్రీ ఇందుపల్లి శామ్యూల్ ఆనంద్ కుమార్ గారి శామ్యూల్స్ వాయిస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ క్రైస్తవ తెలుగు సమాజాన్ని ఉద్దేశించి ప్రారంభించబడింది. దీనిని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వీక్షించాలని నేను తెలియజేస్తున్నాను. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభము. నేటి వాక్య ధ్యానం బైబిల్ కాలములోని శిక్షలు. దేవుని యొక్క వాక్యము పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఆది కాండము క్రీస్తు పూర్వం 1450వ సంవత్సరంలో వ్రాయబడింది మోషే గారి ద్వారా. ఆఖరి పుస్తకం ప్రకటన గ్రంథం క్రీస్తు శకం 90వ సంవత్సరంలో యోహాను గారి ద్వారా వ్రాయబడింది. ఆల్టుగెదర్ 1515 to 1600 years ఈ గ్రంథాన్ని రాసిన రచయితల కాలం 40 మంది. మనకు మానవుని ప్రారంభపు దినము నుండి కూడా మానవుని యొక్క నివాసం భూమి మీద అంతమైపోయే అంతటి వరకు బైబిల్ గ్రంథం కవర్ చేస్తాం. ఆది కాండము 1వ అధ్యాయం సృష్టి ఏ విధంగా జరిగిందో రాశాడు. 2వ అధ్యాయంలో సృష్టి ఏ విధంగా జరిగింది అనే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అక్కడే మానవుని ప్రారంభం. నూతన ఆకాశం మీదకి నూతన భూమి మీదకి విశ్వాసులు వెళ్ళిపోతారు. కాబట్టి అంతదనుక భూమి మీద భూమి నాశనం చేయబడక మునుపు ఉన్నటువంటి కాలానికి ఉన్నటువంటి మనుషుల వరకు కూడా చరిత్ర బైబిల్ కవర్ చేస్తాం. ఈ నేపథ్యంలో బైబిల్ కాలంలో ఉన్నటువంటి పనిష్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి. అన్యుల ప్రభుత్వాలు వచ్చాయి. అన్యుల ప్రభుత్వాలు బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డాయి. బబులోను అన్యుల ప్రభుత్వమే, పారసీక అన్యుల ప్రభుత్వమే, ఐగుప్తు అన్యుల ప్రభుత్వమే, అష్షూరు అన్యుల ప్రభుత్వమే, గ్రీకు అన్యుల ప్రభుత్వమే, రోమన్స్ అన్యుల ప్రభుత్వమే. అలాగే ఓటీ టైమ్స్ లోకి వెళ్ళేటప్పటికి అమాలేకీయులు అన్యులే, యూదులు గారి వారందరూ అన్యులే కదా. కనానులోనే 6 రకాల జాతులు ఉన్నాయి అప్పటికి. కనుక చాలా రకాలైన ధర్మశాస్త్రాలు ప్రపంచంలో చరిత్రలో ఉనికిలోకి వచ్చాయి. వాటిలో యూదుల ధర్మశాస్త్రం మనకు బైబిల్లో వర్ణించబడింది. ఈ బైబిల్ టైమ్స్ లో ఉన్నటువంటి పనిష్మెంట్స్, ఇవాళ ఉన్నటువంటి పనిష్మెంట్స్ ఏమిటి? ఉరిశిక్ష ఉంది, కానీ అది చాలా రేర్, ఎక్కడో ఒకటి. అది కూడాను ఆల్టర్ చేస్తున్నారు. ఇప్పుడు లైఫ్ ఇంప్రిజన్మెంట్ కింద, జీవిత కాల ఖైదు కింద ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు, మారుస్తున్నారు. ఎక్కడో ఒక చోట ఉరి తీయటం అనేది. కానీ మోషే రాసిన ధర్మశాస్త్రం బైబిల్ గ్రంథంలో కృపాకాల ప్రారంభానికి ఉన్నటువంటి శిక్షలు, ఫస్ట్ సెంచరీలో ఉన్నటువంటి శిక్షలు, ఇవన్నీ చూస్తున్నప్పుడు నియర్లీ ఒక 10 శిక్షలను గురించి బైబిల్ మాట్లాడింది. ఒక 10 శిక్షలు. అది ఇజ్రాయేలు చరిత్రలో, దేవుని పిల్లల చరిత్రలో సొంత ప్రభుత్వాలు కానీ బయట ప్రభుత్వాలు కానీ విధించినటువంటి శిక్షలు. ఇవాళ మన సమాజంలో చాలా చట్టాలు ఉన్నాయి. వాటిల్లో మనకు విధించబడే శిక్షలన్నీ కూడాను పరివర్తన కొరకైనటువంటి శిక్షలు. తర్వాత బ్రతకడానికి ప్రతి మానవునికి భూమి మీద హక్కు ఉంది. ఏ దేశం ఆ దేశంలో ఒక పౌరుడిగా హక్కు కలిగి ఉంటాడు. రైట్ టు లివ్ ఆన్ దిస్ ఎర్త్, భూమి మీద బతికే హక్కు ప్రతి మానవుడికి ఉంది. దాన్ని ఎవరు తీసేయటం లేదు. నువ్వు నా భూమి మీద ఉండొద్దు వెళ్ళిపోయినట్ట ఏ మానవుడికి ఇంకో మానవుడి మీద హక్కు ఉండదు.
అధికారం ఉండదు. కనుక మానవులది, ఈ భూమి మానవులది, మనుషులది. ఈ మనుషులే దీని మీద ఉంటారు. కనుక ఈ మనుషులు వివిధ రకాలైనటువంటి శిక్షా విధి విధానాలు ఏర్పాటు చేసుకున్నారు. మరొక రకమైన శిక్షలు ఉంటాయి, గల్ఫ్ కంట్రీస్లో మరొక రకమైన శిక్షలు ఉంటాయి. మనకి దొంగతనానికి, వ్యభిచారానికి, వీటన్నిటికీ కూడాను మనకున్న శిక్షలు పరివర్తనతో కూడినటువంటి పనిష్మెంట్స్. అంటే డిజైనింగ్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్, డిజైనింగ్ ఫర్ రెక్టిఫికేషన్, చేంజ్. కానీ ఈ ఇస్లామిక్ కంట్రీస్లో, గల్ఫ్ కంట్రీస్లో అట్లా కాదు. ఓపెన్గా హ్యాంగ్ చేస్తారు, రోడ్డు పక్కనే వేలాడుతూ ఉంటాయి ఉరికొయ్యలు, హ్యాంగ్ చేసేస్తారు. దొంగతనం చేసిన వాళ్ళని చేతి వేళ్ళు నరికేస్తారు, వ్యభిచారం చేసిన వాళ్ళని చంపేస్తారు. ఇట్లాంటి పనిష్మెంట్స్ అన్నీ ఉన్నాయి, ఇప్పటికే అమలులో ఉన్నాయి. అయితే బైబిల్ టైమ్స్లో ఉన్నటువంటి పనిష్మెంట్స్లో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటంటే రాళ్లతో కొట్టి చంపటం. ఈ రాళ్లతో కొట్టి చంపటం అనేటువంటి ప్రత్యేకమైనటువంటి పనిష్మెంట్ దైవ దోషణకు విధిస్తారు. యేసుక్రీస్తు ప్రభు మీద కూడా రాళ్లను ప్రయోగించడానికి యూదులు చూశారు. ఎందుకంటే తాను దేవునితో తనను తాను సమానం చేసుకున్నాడని వాళ్ళు రాళ్ళు పెట్టి కొట్టాలని చూశారు. ఇశ్రాయేలు సమూహం మోషే అహరోనులను రాళ్లతో కొట్టి చంపడానికి చూశారని వాక్యం సెలవు. అలాగే మనకు ద్వితీయోపదేశకాండంలో ఒక స్త్రీ, వివాహమైన స్త్రీ తన భర్తకు ద్రోహం చేస్తే ఆమెతో సైనించిన వాడిని కూడాను రాళ్లతో కొట్టి చంపేయాలని చెప్పి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అలాగే స్టెఫెను వల్ల ఎవరైనా ఆధ్యాత్మిక విషయాల్లో యోధా మతానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ రాళ్లతో కొట్టి చంపాలని చూస్తున్నారు. చూశారు, అపోస్తలుల 7వ అధ్యాయంలో చంపేశారు. అలాగే వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీని కూడా రాళ్లతో కొట్టడానికే యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆమెను ప్రభు పాదం దగ్గర తీసుకొచ్చారు. చిన్నల మొదలుకొని పెద్దల వరకు రాండేసి కొట్టడానికి వచ్చారు. అది ప్రమాదం, ఒక మరణం కొరకైనా ఆ పనిష్మెంట్ రాళ్లతో కొట్టేయటం, చంపేయటం. అది ఎంత దారుణమైన క్రూరమైనటువంటిదో ఒకసారి ఆలోచించు. రాళ్లతో కొట్టి చంపటం అనే పనిష్మెంట్ బైబిల్ టైమ్స్లో చాలా బలమైనటువంటి పనిష్మెంట్గా కనబడుతుంది. తర్వాత తగలబెట్టేయటం, ఇది ఎక్కువ అన్యులు చేసేవాళ్ళు. చెట్లకు మనుషులు కట్టి తగలబెట్టడం చాలా కాలం వరకు కూడా అది రోమన్స్ పీరియడ్లో చాలా ఎక్కువ జరిగాయి. అట్లాంటి ఈ అన్య ప్రభుత్వాలు అత్యధికంగా ఇట్లాంటివి చేశారు. అలాగే పిల్లల్ని అగ్నిగుండాల్లో పాడేయటం, అది కూడా ఒక విధమైన సూపర్స్టిషియస్. అగ్నితో తగలబెట్టేసారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చెప్పాడు కదా, తగలబెట్టేశారు. కనుక ఈ తగలబెట్టే దానిలోనే ఒక భక్తుడు పాట రాశాడని కూడా మనకు చరిత్ర ఉంది. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. అవును, అగ్నితో తగలబెట్టడంలో మనకు దానియేలు గ్రంథంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో పారవేయబడటం అదొక బెస్ట్ ఎగ్జాంపుల్. రాజాన్ని పాటించిన వారిని తగలబెట్టేయండి. తర్వాత మూడవది సిలువ. రోమేల కాలంలో సిలువ చాలా ప్రాచుర్యం పొందింది. కొన్ని వేల మందికి సిలువ వేశారు, వేలాది మందికి సిలువ వేశారు. యేసుప్రభు సిలువ వేయబడ్డారు, పేతురు తలకిందులుగా సిలువ వేయబడ్డాడు. సిలువ శిక్ష శాపగ్రస్తులైన వారికి మ్రాణ మీద వేలాడి చంపబడే విధానం చాలా భయంకరమైన విధానం. ఇది ఆ దినాల్లో అమల్లో ఉంది. అది 2 అడ్డకర్ర, నిలువు కర్ర, చెక్క, అదే సిలువ. మీరు ఒకసారి ఆ సిలువ శిక్షను చూస్తే అది చాలా భయంకరమైనటువంటి.
అన్ని శిక్షల్లో ఇది చాలా భయంకరం. సిలువ అంటే నోయింగ్లీ డయింగ్, లూజింగ్ డ్రాప్ బై డ్రాప్ బ్లడ్ అండ్ నోయింగ్లీ డయింగ్. చుక్క చుక్క రక్తం కోల్పోతూ ఆ వ్యక్తి డిహైడ్రేట్ అయిపోయి దాహానికి చాలా అలమటించిపోతూ తన శరీర భారాన్ని ఆ మేకుల మీద వేలాడుతున్నప్పుడు చాలా బాధకు గురవుతాడు. అందుకే అతనికి మొత్తమంది కూడా ఇస్తాడు. ఒక విషయం చెప్తాను, 2 చేతుల్లో మేకులు కొట్టినప్పుడు అరిచేతుల్లో కాదు, శీలమండలంలో ఈ ప్రాంతంలో మేకులు కొట్టారు. ఆ శీలమండలంలో కొట్టిన మేకులు మీద, కాల్లో కొట్టినటువంటి మేకు మీద వేలాడాలి. అలా వేలాడటానికి అతను క్షణక్షణానికి నీరసిల్లిపోతూ తాను కిందకి వేలాడతాడు. వేలాడినప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది. అది తట్టుకుండా పైకి లేచి నిలబడాలి. కాళ్ళతో తన్ని లేచి నిలబడటానికేమో కాళ్ళ కొట్టిన మేక నుంచి పైన ఉంటే కొంచెం పైన వచ్చే నొప్పి, చేతుల నుండి వచ్చే నొప్పి దగ్గర రిలాక్స్ అవుతాడు. అది భరించలేనప్పుడు వేలాడబడిపోతాడు. అప్పుడు విపరీతం నొప్పి వస్తుంది. అలా నొప్పితో కార్డియాక్ అరెస్ట్ చనిపోతాడు. ఇది చాలా భయంకరమైన వేదనాభరితమైన శిక్ష. కొందరైతే కొన్ని దినాలు వేలాడిన వాడు కూడా ఉన్నారని చరిత్ర చెప్తారు. యేసు ప్రభు కాలంలో అయితే అదే రోజు సాయంకాలం ఆయనతో పాటు ఉన్నటువంటి బందిపోటు దొంగల్ని కాళ్ళు వెనక్కొట్టి చంపేశారన్నారు. ఇది చాలా భయంకరమైనటువంటి శిక్ష, యేసు ప్రభువుకు విధించినటువంటి శిక్ష. ఆ తర్వాత సింహాలకు ఆహారంగా వేయటం. ఇది చాలా మంది రాజుల కాలంలో కూడా ఇది జరిగింది. బైబిల్ టైమ్స్ తర్వాత కూడా ఈ శిక్ష కంటిన్యూ అయింది. సింహాలతో పోరాటం. మనకి గ్లాడియేటర్ అనే ఒక పిక్చర్ వచ్చింది, అందులో కూడా సింహాలతో పోరాటం చూపించారు. సింహాల గోలో ధాన్యాలు వేశారు, అది కూడా పనిష్మెంట్. సింహాలకు ఆహారంగా వేసేయటం, అవి ఆ వ్యక్తిని చీల్చి చంపి తినేస్తాయి. అంత భయంకరంగా ఉంటుంది. బతికొండగా సింహాలు పీక్కుని తినేస్తూ ఉంటే ఎలా ఉంటుంది, ఎంత భయంకర బాధ, హింస, వేదన. కనుక ఇది ఒక భయంకరమైన శిక్షగా కనబడుతుంది. తర్వాత కొరడాలతో కొట్టి హింసించి చంపడం. ఇనప ముండ్ల కర్రతో వీపున కొట్టి చాలుగా చేసి కొరడాలతో కొట్టి రక్తం పోయేట్టుగా చేసి రక్తపు ముద్దగా, మాంసం ముద్దగా మారిపోయేట్టుగా చేసి చంపేట. మనకి ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్లో ఆ ప్రభువును కొక్కాలు, ఎముక కొక్కాలు, అవి నోట్ ఐరన్ ఎముక, అది చర్మంలో పట్టి పీక్కొచ్చేస్తుంది. చర్మం లోపలికి గుచ్చుకుంటుంది, కొట్టగానే లాగానే అక్కడ మాంసాన్ని పీక్కొచ్చేస్తుంది, నుజ్జు అయిపోతుంది వీపు భాగం, శరీర భాగం. ఆ విధంగా శిలువ ముందట ప్రభువుని కొట్టినట్టుగా. అలాగే మనకు బైబిల్ గ్రంథంలో ఇనుప ముళ్ళున్నటువంటి కర్రలతో కొట్టి చంపటం, ఇది ఒక పనిష్మెంట్ గా మనకు కనబడతాం. తర్వాత ఉరి వేయటం. బైబిల్ గ్రంథంలో ఉరిని గురించి చూస్తే హామాను ఉరికొయ్య పైన వేలాడదీసి చంపబడినట్లుగా మనకు కనబడుతుంది. హామాను ఉరికొయ్య పైన వేలాడదీయబడి చంపబడ్డాడు. కనుక ఉరి వేసి చంపటం ఇప్పటికీ అమల్లో ఉంది కదా ఉరి శిక్ష. ఉరి శిక్షలో కూడా సంభవించేది ఏంటంటే చేతులు వెనక కట్టేస్తారు, పాదాలు కట్టేస్తారు, ముఖాన మాస్క్ వేసేసి ఉరి వేసి అతను నుంచున్నటువంటి పలకం, పీట, చెక్క పీటను తీసేస్తారు. అతని శరీరం ఆ తాడు మీద వేలాడబడుతుంది. అతను వేరొకటి పట్టుకొని బ్యాలెన్స్ చేసుకోవడం ఉండదు కనుక వెనక చేతులు విడిచి కట్టేస్తారు కనుక అతని మెడ విరిగిపోతుంది, మెడ ఎముక విరిగిపోతుంది. చనిపోయాడని డిక్లేర్ అయిన తర్వాత తీస్తారు. దానికి ఎంత
పీరియడ్ అని ఉంటుంది, 3 minutes అట్లా ఆ లోపల చనిపోతారు. ఒక 10 minutes అట్లా ఉంచేసి బాడీని తర్వాత తీస్తారు. సద్దాం హుస్సేన్ ఖాన్ ఉరి ప్రపంచం అంతా చూసి కదా, అది పనిష్మెంట్, ఉరి వేసి చంపటం. ఇప్పటికీ కూడా మనకు ఉరి వేసి చంపటాలు ఉన్నాయి. ఉరిని జీవితకారిగా కూడా మార్చేటువంటి, క్షమాభిక్ష పెట్టి మార్చే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది భారతదేశం. ఈ విధమైన పనిష్మెంట్ కూడా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. తర్వాత చెరసాలలో వేసి అంటిల్ డెత్ బందీగా ఉంచడం, చనిపోయే వరకు చెరసాలలో ఉంచేయటమే. ఇప్పటికీ కూడా చెరసాలలో ఉంచడం అనేది జరుగుతుంది. రాజకీయ ఖైదీల్ని చచ్చిపోయారు అలా వదిలేస్తారు. ఇప్పటికీ చాలా దేశాల్లో అది ఇన్ సీక్రెట్, నాట్ ఓపెన్ జరుగుతున్నది. ఎప్పుడో ఎక్కడో ఎన్నో సంవత్సరాల క్రితం, దశాబ్దాల కాలం క్రితం మిస్ అయిన వ్యక్తుల చరిత్ర మనకి చాలా తెలుసు. అందులో సుభాష్ చంద్రబోస్ని గురించిన చాలా కథలు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. పాకిస్తాన్కి బందీలుగా చిక్కిన అనేక మంది ఇండియన్ మిలిటరీ ఆఫీసర్స్ తర్వాత కాలంలో మిస్ అయిపోయిన వాళ్ళు ఏమైపోయారో ఎవరికి తెలియలేదు. చాలా మంది అనుకుంటారు అక్కడ చెరసాలలో మగ్గి చనిపోయారు. కోరి టెన్ బూమ్ అనే ఒక ఆవిడ ఒక బుక్ రాసింది, దాగడి స్థలం అని, ఎల్ఏ పబ్లికేషన్. అందులో కూడా మనం చూస్తాం ఈ రెఫ్యూజీస్ ఉంటారు చూశారు, దేశాల నుంచి దేశానికి వచ్చిన వాళ్ళలో పట్టుబడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని బందీలుగా తీసుకొని విదేశీయుల్ని చెరలో వేసేస్తారు. ఇక వాళ్ళ గురించి అప్పీల్ లేదు, పట్టించుకునే వాళ్ళు అంటిల్ డెత్ వాళ్ళు అక్కడ ఉండిపోతారు. స్థానిక దేశం అడిగినా కూడా అకౌంట్స్ ఇవ్వరు. అంతెందుకు రీసెంట్గా 1 వీక్ బ్యాక్ జరిగిన ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో మన దేశస్తులు 18,000 మంది విధి నిమిత్తమైన వాళ్ళు అక్కడ ఉండిపోతే ఒక 3,000 మందిని ఉక్రెయిన్ బంధించేసింది, వదలటం లేదు అని చెప్పి వార్తలు వచ్చాయి. ప్రభుత్వం చెప్పినా వదలకపోవటానికి అలాంటి దేశం కనుక నిశ్చయం చేసుకుంటే అంటిల్ డెత్ రాకపోవచ్చు కూడా వాళ్ళు వెనక్కి అనే భయం మనందరం పొందాం. రీసెంట్గా 1 వీక్ క్రితమే ఇది నేను చెబుతాను. చట్టాల ప్రకారం వాళ్ళు శిక్షించడం ప్రారంభించి వాళ్ళు జయించడం వాళ్ళు వేసేసుకుంటే మళ్ళీ వెనక్కి చెప్పలేదు. కాబట్టి అంటిల్ డెత్ చెరసాల అదొక పనిష్మెంట్ బైబిల్లో ఉంది. ఇక ధర్మశాస్త్రంలో కంటికి కన్ను పంటికి పన్ను ఒక పనిష్మెంట్ గురించి అందరికీ తెలుసు. కంటికి కన్ను పంటికి పన్ను, మర్డర్కి మర్డరు. ఒకవేళ పొరపాటున మర్డర్ చేస్తే వాడు ఆశ్రయపురానికి వెళ్ళి దాక్కుని బతకచ్చు, కానీ ప్రధాన యాజకుడు చనిపోయే వరకు, ఆ తర్వాత విడుదల పొందొచ్చు. కానీ విల్ఫుల్గా చంపిన వాడు చంపేయటమే. అందుకనే అబ్షాలోమును చంపినటువంటి యోవాబు, అబ్నేరును చంపినటువంటి యోవాబుని దావీదు సొలొమోనుతో చెప్పాడు, యోవాబుని చంపేసి రక్తంతో వాడు సమాధిలో దిగాను అని చంపేయాలి. అలాగే యెహూని రాజద్రోహనేరం, రాజు తెచ్చాడు, అందుకే యెహూను కూడా చంపేయమన్నాడు సొలొమోనుతో దావీదు. గ్రహించాడు. కనుక కొన్ని మోడల్స్, కొన్నిటికి కంటికి కన్ను పంటికి పన్ను ఇట్లాంటివి ధర్మశాస్త్రంలో ఉన్నాయి. తర్వాత ఈటతో పొడిచి చంపటం. ఫీనెహాసు మోయాబు స్త్రీల విషయంలో కొబ్జీ అనేటువంటి ఆమె ఇశ్రాయేలీయుడితో ఒకరితో వ్యభిచరిస్తుంటే ఫీనెహాసు ఈట తీసుకుని పొడిచాడు, ఇటు నుంచి అటు వచ్చేట్టుగా ఇద్దరికి కూడా. అప్పుడు దేవుని యొక్క తెగులు ఆగింది. 250 మంది అప్పటికే చచ్చిపోయారు. చూడండి, ఈటతో పొడిచి చంపటం. సౌలు కూడా దావీదు మీద ఈట విసిరినట్టుగా రాసింది కొనుమారు. దావీదు తప్పించుకున్నాడు. పనిష్మెంట్ అన్నమాట. రాజు తనకు వ్యతిరేకంగా ఉన్నారని తెలిస్తే చంపేస్తాడు. కనుక ఈటితో చంపటం అనేది చూస్తాం. తర్వాత శిరశ్ఛేదనం అనేది బైబిల్ కాలంలో శిక్షలో ఒకటి. అపోస్తలుల 12వ అధ్యాయంలో యాకోబును శిరశ్ఛేదనం చేయించి చంపాడు. అలాగే బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని శిరశ్ఛేదనం చేసి చంపారు.
అపోస్తులైన పౌలు శిరశ్ఛేదనం చేయబడి చనిపోయాడు. కనుక ఇది చాలా భయంకరమైన పనిష్మెంట్ బైబిల్ కాలంలో మనం గుర్తించాలి. మనకి ఇంకా బైబిల్లో చూస్తే పరిశుద్ధులైన పౌలు నేను బెత్తములతో కొట్టబడి తిరిగాడు. ఒకటి తక్కువ 40 కొరడాదెబ్బలు ఉన్నాయి చూశారు, ప్రభు తెలియదు. అట్లా ఇది బెత్తంతో, కొరడాదెబ్బలు వేరు, బెత్తం దెబ్బలు వేరు. బెత్తంతో కొట్టబడ్డాడు. ఒకటి తక్కువ 40 కొరడాదెబ్బలు ముమ్మారు పొందాను అన్నాడు. అనేక సార్లు బెత్తాలతో కొట్టబడ్డాడు. కానీ బెత్తాలతో కొట్టబట్టకుండా వన్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్. రంపాలతో కొయ్యటం, హెబ్రీ పత్రికలో చెప్పాడు. రంపాలతో కోసేయటం, నూనెలో కాల్చడం. ఇది నూనెలో కాల్చడం విషయంలో యోహాను సువార్తికుడి విషయంలో ఒక కథలు ఉన్నాయి. అతను నూనెలో వేసి కాల్చినా కూడా అతడు కాలలేదని, అందుకే అతన్ని పద్మాసుకు తరలించి అక్కడ వదిలేశారని. ఆ తర్వాత చివరిలో అతను మళ్ళా వెనక్కి వచ్చి అతను జీవించాడని, మరీ తన పక్కన అతను సమాధి చేయబడిందని చెబుతుంటారు. కనుక ఈ రాకీ ప్లేసెస్లో మనకు అదే కదా మనకి యోహాను సువార్తికుడిని పద్మాసు దీపంలో వేసినప్పుడు అది కూడా అంటిల్ డెత్. ఇప్పటికీ మనకి కొన్ని రకాలైన జైల్స్ ఉన్నాయి, అవి ఐలాండ్స్లో కట్టిన జైల్స్. అక్కడికి పంపించేసి అక్కడ వదిలేస్తారు. ఇక పద్మాసు కూడా అలాంటిదే, పద్మాసు జైలు కూడా అట్లాంటిదే. అక్కడికి పంపించేసిన తర్వాత ఆహారం లేక, భద్రత లేక, షెల్టర్ లేక, ఆకలికి దప్పికి, అలాగే అక్కడ వచ్చేటువంటి తేళ్లు పాములు విద్యుత్తుల వల్ల హానికి, క్రూరమృగాల హానికి బలైపోతారు. అలా వదిలేసి వచ్చేస్తారు అంతే. షిప్లో తీసుకెళ్ళటం, ఆ ప్రాంతంలో పెట్టేయటం, వదిలేయటం, వచ్చేయటం. అది రంపాలతో కొయ్యటం కూడా అది వన్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్. తర్వాత మనకి ఒక విచిత్రమైనటువంటిది బైబిల్ పీరియడ్లో మనకు కనపడదు, కానీ హతసాక్షుల పీరియడ్లో కనిపించాయి. జడలబడి అంటారు, యాక్ అంటారు. దాని యొక్క చర్మం లోపల మనిషిని పెట్టి కుట్టేయటం. అది ఎండలో పారేస్తే అది ముడుచుకుంటూ వెళ్ళిపోతుంది. చర్మం బాగా ముడుచుకునేటప్పటికి ఎముకలు విరిగిపోయి ఆ ఎండకి వేడికి తట్టుకోలేక చచ్చిపోతాయి. ఇది హతసాక్షుల పీరియడ్లో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి శిక్ష. కనుక నేను ఇప్పటికి సుమారు 10-12 చదివాను. అట్లా ఒక 10 నికరమైన శిక్షలు బైబిల్ కాలంలో మనకు కనబడుతున్నాయి. తర్వాత బైబిల్ గ్రంథంలో మనం అన్య దేశాల్లో, అంటే బబులోనులో, అష్షూరులో, ఈజిప్టులో, వీటిలో మనం చూస్తే స్లావరీ చాలా పెద్ద భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి శిక్షగా చూస్తాం. వెట్టి పనులు చేసుకునే వారిగా స్వాధీనపరచుకుంటారు బానిసత్వం. ఈ శిక్షలతో పాటు ఈ అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. బానిసత్వం, బానిసలు అమ్మేవాళ్ళు. ఆ రోజుల్లో ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ బానిసలుగా చేసుకోండి. ఇవాళ మనం ఎంప్లాయ్మెంట్ అంటున్నాం కదా, ఉద్యోగాలు అంటున్నాం. ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్య దేశాల్లో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్స్ వేరు, ప్రజలకు ఇవ్వబడినటువంటి హక్కులు అవన్నీ కూడా వేరు. ఆ రోజుల్లో బానిస సిస్టమ్ ఉండేది. ఈజిప్ట్లో బానిసలు అమ్మేవాడు. మనకి యోసేపు బానిసగానే కదా వెళ్ళాడు. బానిసలకి హక్కులు ఉండవు. బైబిల్ టైమ్స్లో ఎంప్లాయ్మెంట్ని బానిసలు సిస్టంతో మనం అర్థం చేసుకోవాలి. ఒకడు తను బానిసగా వెళ్ళదలుచుకోండి, ఒక పర్మనెంట్ ఒక కంపెనీకి ఒక ఎంప్లాయీస్ ఎట్లా వెళతారో ఆన్ అగ్రిమెంట్ అట్లా వెళ్ళటం అన్నమాట. అట్లా వెళ్ళటం. ఆ దినాల్లో మనుషులు కొనుక్కునేవాడు, మనుషులు అమ్ముకునేవాడు. అది చాలా అనాగరిక దినాలు కదా, అవి అనాగరిక దినాలు. మనుషులు తమను తాము కూడా అమ్ముకునేవి ఉన్నాయి సందర్భాలు. మీకు ఈజిప్టులో వచ్చిన కరువు విషయం చూడండి. అన్నీ అమ్మేసుకున్నారు. పొలాలు అమ్ముకున్నారు, ఇళ్ళు అమ్ముకున్నారు, జంతువులను అమ్ముకున్నారు, అన్నీ అమ్ముకున్నారు. ఆఖరికి తమను తాము దాసులుగా అమ్ముకున్నారు. ఆహారంగా మనిషి ప్రాణం కాపాడుకోవడానికి ఏ పనేం చేస్తాడు కదా. కానీ బానిసత్వం అనేటువంటిది భయంకరమైనటువంటి విధానం. అదన వెట్టి పనులు చేయించారట ఈజిప్ట్ ప్రజలు
ఐగుప్తులో ఉన్న ప్రజలు ఇశ్రాయేల్ ప్రజలతో. దానికి మనం నిర్గమాకాండం 1-3 అధ్యాయం లోపల మనకు చదివితే 1వ అధ్యాయంలో ఇటుకలు చేయించారు వాళ్ళతో. ఇటుకలకి గడ్డి వాడే తెచ్చుకోవాలి, అడుసు వాడే తొక్కాలి, ఇటుక వాడే చేయాలి, సంఖ్యకు తగ్గకుండా ఇటుకలు ప్రొడ్యూస్ చేయాలి. ఫుడ్ తప్ప ఇంకేమి ఇచ్చేవాడు కాదు. అలాగే మీరు చూడండి, కొన్ని నౌకలు నడపడానికి బానిసలు వినియోగించుకునేవాడు. ఈ కమర్షియల్ షిప్స్ ఉంటాయి చూసారా, ఈ సామాన్లు చాలేసే షిప్స్, వాటికి ఒకప్పుడు తెడ్ల మీదే కదా నడిపించేవాడు. ఇప్పుడంటే మోటార్స్ వచ్చాయి, అప్పుడు తెడ్లు లాగారు. ఆ తెడ్లు లాగడానికి బానిసలు వాడుకునేవాడు. అది కూడా వన్ కైండ్ ఆఫ్ క్యాపిటల్ పనిష్మెంట్. బానిసలుగా ఉంచడం, వెట్టి చేయించడం, మనుషులుగా చూడకపోవటం, క్రూరంగా హింసించటం, ఇట్లాంటివన్నీ కూడాను భయంకరమైనటువంటి శిక్షలు మనం ఈ సమాజంలో ఆ దినాల్లో చూసాం. కనుక నేను మనవి చేస్తున్నాను, బైబిల్ ప్రేమను సూచిస్తుంది. న్యూ టెస్టిమెంట్ ఏం చెబుతుందంటే, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు. నువ్వు స్వతంత్రుడుగా ఉన్నట్టు నీ పొరుగువాడు స్వతంత్రుడిగా ఉండేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత నీ పని. ఏ ఒక్క వ్యక్తి హక్కు భంగం కాకుండా మరొక వ్యక్తి తన హక్కును ఇతరులకు ఆటంకంగా ఉండేటట్టుగా వినియోగించుకునేట్టుగా ఉండకుండా తాను చూసుకోవాలి. కానీ మన హక్కు ఎంతవరకు అంటే ఎదట వారికి ఇబ్బంది కలగనంతవరకు, అది మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం చెప్పుచుంది, నమ్మని వారికి శిక్ష విధించబడు అన్నది దేవుని సిద్ధాంతం. అది అంత్యకాలాన ఆఖరిన తీర్పు తీర్చబడి అగ్నిగుండంలో వేయబడ్డ, అది అల్టిమేట్ పనిష్మెంట్. ఇవన్నీ శరీరానికి వచ్చే శిక్షలు, అది ఆత్మకు శరీరానికి కలిపి వచ్చే శిక్ష. ఈ మనుషులు శరీరాన్ని శిక్షిస్తారు, దేవుడు శరీరాన్ని ఆత్మను కూడా శిక్షిస్తాడు. కాబట్టి దేవునికి భయపడాలి, మనిషిని ప్రేమించాలి, దేవునికి భయపడాలి. వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. వెతలు